2024 ఐపీఎల్ ఆక్షన్ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అయితే చాలా డిసప్పాయింట్లో ఉన్నట్టుగైతే మనకైతే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆర్సీబీ టీము ఫ్యాన్స్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్‌ని అయితే ఆక్షన్‌లో ఎవరిని కొనలేదు. ఇంకా కొన్న ప్లేయర్స్‌లో కూడా అంత సూపర్ స్టార్ ప్లేయర్స్ అయితే ఎవరు లేరు. అందరూ అండర్ రేటెడ్ ప్లేయర్సే. సో ఆర్సీబీ టీమ్ కొన్న ప్లేయర్స్‌ని బట్టి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా డిసప్పాయింట్‌లో అయితే ఉన్నారు. సో ఇదంతా చూసి సోషల్ మీడియాలో అయితే ఇంకా ఆర్సీబీ టీమ్ పని అయిపోయింది. లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ పోతే ఈ ఇయర్ బౌలింగ్ పోయింది. ఇంకా వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి రారు, కప్పు రాదని చెప్పి రకరకాల ట్రోల్స్ అయితే హల్చల్ అయిపోతుంది. సో ఇవన్నీ మనం పట్టించుకోవాలంటే అస్సలు పట్టించుకోకూడదు గైస్. ఎందుకంటే ఆర్సీబీ టీము వాళ్ళు ఆక్షన్‌లో వాళ్ళ టీమ్‌కి ఎలాంటి ప్లేయర్స్ అయితే యూస్ అవుతారో అలాంటి ప్లేయర్స్ మాత్రమే కొనడం జరిగింది. కొన్న ప్లేయర్స్ ఎవరు వేస్ట్ ప్లేయర్స్ అయితే కాదు. అందరూ ఆర్సీబీ టీమ్‌కి అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు భయ్యా మైండ్ గాని దొబ్బిందా అని చెప్పి మీరైతే అనుకోవచ్చు. అలా అనుకునే వాళ్ళు ఇంకా ఆర్సీబీ కొన్న ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ కాదు అనుకున్న ప్లేయర్స్ అయితే వీడియో మొత్తం చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా ఆర్సీబీ టీమ్ ఆక్షన్‌లో కొన్న మెయిన్ ప్లేయర్స్ చూసుకుంటే అల్జారీ జోసెఫ్‌ని 11 కోట్లు పెట్టుకుంటే, యష్ దయాల్‌ని 5 కోట్లు పెట్టుకుంటే, ఇంకా లూకీ ఫెర్గసన్ అయితే 2 కోట్లు పెట్టి అయితే తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు ప్లేయర్స్ చిన్నస్వామి గ్రౌండ్‌కి సెట్ అవుతారా అని మనం చూసుకుంటే పర్ఫెక్ట్ సెట్ అవుతారని చెప్పాలి. ఆర్సీబీ గ్రౌండ్‌లో స్లోవర్ వన్స్ వేసే బౌలరు అంత ఎఫెక్టివ్‌గా అయితే ఉండకపోవచ్చు కానీ బట్ 140, 145, 150 ఫాస్ట్ వేసి వేరియేషన్స్ చూపించే బౌలర్ అయితే ఆర్సీబీ గ్రౌండ్‌లో చాలా బాగా అయితే పనికొస్తారు. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా 145-150 అయితే ఫాస్ట్ బౌలింగ్ చేస్తారు. అండ్ దానిలో వేరియేషన్ కూడా చేయగలరు. కాబట్టి ఆర్సీబీ టీమ్‌కి అయితే వీళ్ళు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు. ఇంకా మన సబ్స్క్రైబర్లు చాలా మంది అయితే యష్ దయాల్‌ని ఆర్సీబీ టీమ్ 5 కోట్లు పెట్టి అనవసరంగా కొంది. అసలు ఆర్సీబీకి పనికిరాడు. రింకు సింగ్ 5 బాల్‌కి 5 సిక్స్‌లు కొట్టాడు. సో ఈసారి మ్యాచ్ జరిగితే ఎన్ని బాల్‌కి ఎన్ని సిక్స్‌లు కొడతారని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. బట్ అలా చేసే వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పాలి. ఏంటంటే రింకు సింగ్ 5 బాల్‌కి 5 సిక్స్‌లు కొట్టాడు అనేది పక్కన పెడితే మనోడు అంతకు ముందు వరకు కూడా సూపర్ ప్లేయరు. గుజరాత్ తరపున బాగా వికెట్లు అయితే తీసాడు. రెగ్యులర్‌గా వికెట్లు అయితే తీసే ప్లేయర్ మనోడు. కాకపోతే ఆ టైంలో మనోడు ఫుల్ ఫిట్‌గా లేకపోయినా గుజరాత్ అయితే ప్లేయింగ్ లెవెన్‌లో ఆడిపించడం వల్ల మనోడైతే అలా జరిగింది. కానీ అలా ప్రతిసారి జరుగుతుందని మనమైతే చెప్పలేము. సో యష్ దయాల్‌ని అయితే తక్కువ అంచనా వేయకూడదు. మనోడు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. అన్ని రకాల వేరియేషన్ చేయగలడు. 130 నుంచి 140 వరకు కూడా బౌలింగ్‌లో వేరియేషన్ చేయగలడు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే యష్ దయాల్‌ని మినీ మిచెల్ స్టార్క్ అని అనుకోండి. ఎలాగంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్సే కాబట్టి. ఇంక నెక్స్ట్ ఆర్సీబీ టీమ్ ఈ సీజన్ ఐపీఎల్‌కి సంబంధించి వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి ప్లేయర్స్‌ని ఆడిపిస్తే వాళ్ళ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంటుంది అని మనం చూసుకుంటే ఆర్సీబీ టీమ్ ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ అండ్ కెప్టెన్ అయినటువంటి ఫ్యాబ్ డు ప్లెసిస్‌ని పంపించే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో వీళ్ళిద్దరు ఓపెనర్లుగా వచ్చి అద్దరు కొట్టారు. ఇద్దరు 600 రన్స్ పైన అయితే ఓపెనింగ్ వచ్చి చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ జరిగే ఐపీఎల్‌లో కూడా అలాంటి కాంబినేషన్ మిస్ చేయరు. సో డెఫినెట్‌గా ఆర్సీబీ టీమ్ విరాట్ కోహ్లీ అండ్ డు ప్లెసిస్‌ని ఓపెనింగ్‌గా పంపిస్తారు. అండ్ ఈ ఇయర్ ఐపీఎల్‌లో కూడా వీళ్ళిద్దరైతే అద్దరు కొడతారని చెప్పాలి. డు ప్లెసిస్‌కి 40 సంవత్సరాలు వచ్చిన గేమ్ అయితే ఏం మాత్రం తగ్గలేదు. ఇంకా విరాట్ కోహ్లీ గురించి మనం స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. రన్ మెషిన్ ఎప్పుడు రన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంక నెక్స్ట్ వన్డర్‌లోకి వచ్చరికి రజత్ పడిటర్, 2 డౌన్ చూసుకుంటే గ్లెన్ మాక్స్‌వెల్. వీళ్ళిద్దరి యొక్క గేమ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే పడిటర్ గేము లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మనం చూడకపోయినా అంతకుముందు ఐపీఎల్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే డొమెస్టిక్ క్రికెట్‌లో చూసిన వాళ్ళకైతే రజత్ పడిటర్ అంటే సూపర్ ప్లేయర్ అని చెప్తారు. ఎందుకంటే మనోడు ఇంజ్యూరీ వల్ల లాస్ట్ సీజన్ మిస్ అయినా బట్ ఈ ఇయర్ డొమెస్టిక్‌లో మాత్రం ఏం మాత్రం తగ్గలేదు. తన గేమ్ అయితే ఇంకా ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ రీసెంట్ టైమ్‌లో మన టీమిండియా కూడా సెలెక్ట్ అయితే అయ్యాడు కాబట్టి పడిటర్ అయితే ఐపీఎల్‌లో అద్దరు కొట్టేస్తారు. ఇంకా మాక్స్‌వెల్ విషయానికి వచ్చేసరికి మ్యాడ్ మ్యాక్స్ గురించి మనం స్పెషల్‌గా చెప్పుకోవాలంటారా? ఎందుకంటే మనోడు రీసెంట్ టైమ్‌లో ఆడిన గేమ్ మనందరం చూసాం. ఇంకా ఐపీఎల్‌లో ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు. సో మాక్స్‌వెల్ గురించి నేను చెప్పాలని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే తనదైన రోజు మాత్రం వన్ హ్యాండ్‌తో గేమ్ అయితే గెలిపిస్తాడు. తనది కాని రోజు కూడా డెఫినెట్‌గా గెలిపించడానికైతే ట్రై చేస్తాడు. ఇంకా నెంబర్ 5లోకి వచ్చేసరికి కెమెరాన్ గ్రీన్, నెంబర్ 6లో మైపల్ లోమర్. ఆర్సీబీ టీమ్ ఈ ఇయర్ ఐపీఎల్‌లో చేసినటువంటి ఒక బెస్ట్ ట్రేడ్ అంటే ఇది కెమెరాన్ గ్రీన్ అని చెప్పాలి. ఒకవేళ కెమెరాన్ గ్రీన్ గాని ఐపీఎల్ ఆక్షన్‌లోకి వెళ్తే దగ్గర 20 కోట్లు పైనే వచ్చాయి. కాబట్టి కెమెరాన్ గ్రీన్‌కి 17 కోట్లు పెడతాం అనేది వర్త్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా మనోడు గేమ్ విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైమ్‌లో కొంచెం డల్ అయితే అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం కూడా మనోడికి టీంలో అయితే సెలెక్ట్ చేస్తున్నారు కానీ పెద్దగా ప్లేయింగ్‌లలో ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే వరల్డ్ కప్‌లో మనోడైతే అంత సూపర్‌గా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ జస్ట్ ఓకే పర్ఫార్మెన్స్ చేశాడు. ఎందుకంటే మనోడు టీ20 మీద ఫోకస్ చేయడం వల్ల టెస్ట్‌లను వన్‌డేలకైతే కొంచెం గేమ్ అయితే తగ్గింది. సో మనకు ఎలాగో కావాల్సిన టీ20 ప్లేయరే అది కూడా నెంబర్ 5లో కాబట్టి సో
తను వన్డే టెస్ట్ గేమ్ ఎలా ఉన్నా మనకు ఐపీఎల్కి వచ్చి తను 2 ఓవర్లు లేదా 3 ఓవర్లు బౌలింగ్ చేసి నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చి మనోడి హ్యాండ్ పవర్తో ఒక 10 బాల్ కానీ చిన్నస్వామి స్టేడియం అవతల కానీ కొట్టాడంటే సరిపోతుంది. అంటే ఒక 10 సిక్స్లు కానీ కొట్టాడంటే నెంబర్ 5లో వచ్చి ఆర్సీబీ పెద్ద టార్గెట్ అయితే చేస్తుంది, లేకపోతే పెద్ద టార్గెట్ అయితే పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 6లో మైపల్ లోమర్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మనోడు ఆన్ అండ్ ఆఫ్గా పర్ఫార్మెన్స్ చేసిన బట్ రీసెంట్ టైంలో డొమెస్టిక్లో పర్లేదు బాగానే ఆడాడు. సో ఈ ఇయర్ ఆర్సీబీ తరపున ఎలా ఆడతాడో చూడాలి మరి. ఇంకా నెంబర్ 7లోకి వచ్చేసరికి దినేష్ కార్తిక్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో డీకే అంత సూపర్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా 2022లో మాత్రం బాగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పి నమ్మకం పెట్టి ఈ ఇయర్ అయితే రిలీజ్ చేయకుండా రిటర్న్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే రీసెంట్ టైంలో డొమెస్టిక్లో కూడా బాగానే ఆడాడు కాబట్టి సో పాత దినేష్ కార్తిక్ని కనీసం ఈ సీజన్ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనోడు నెక్స్ట్ సీజన్ ఆడతాడో లేదో తెలియదు కాబట్టి ఫ్యాన్స్ అందరికీ ఒక సూపర్ నాక్ ఆడి ఒక మంచి సెండ్ ఆఫ్ ఇస్తే బాగుంటుంది. ఇంకా నెంబర్ 8లోకి వచ్చేసరికి మయాంక్ దగ్గర్, నెంబర్ 9 చూసుకుంటే అల్జారీ జోసెఫ్. వీళ్ళిద్దరూ బౌలింగ్ మాత్రమే కాదు బ్యాటింగ్ కూడా చేయగలరు. మొదటిగా మనం మయాంక్ దగ్గర గురించి చూసుకుంటే మనోడు ఒక మంచి క్లాసికల్ ఆఫ్ స్పిన్నర్ అని చెప్పాలి. మనోడు బౌలింగ్ స్టైల్ ఎలా ఉండదంటే మిచిల్ సాంట్నర్, మహేష్ తీక్షణ అండ్ జడేజా లాగా వికెట్ టు వికెట్ బౌలింగ్ అయితే వేస్తాడు. సో మనోడిని అయితే కొట్టడం కొంచెం కష్టమే. ఒకవేళ కొట్టాలని ట్రై చేస్తే వికెట్లు అయితే పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా బ్యాటింగ్లో కూడా నెంబర్ 8లోకి వచ్చి మంచి మంచి బౌండరీస్ బాధేటువంటి ఎబిలిటీ అయితే ఉంది కాబట్టి సో ఆర్సీబీకి నెంబర్ 8కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. ఇంకా అల్జారీ జోసెఫ్ గురించి చూసుకుంటే మనోడు నెంబర్ 9లో బ్యాటింగ్ వచ్చి అద్దరు కొట్టాల్సిన అవసరం అయితే ఆర్సీబీ టీంకి అయితే లేదు. కానీ మనోడు వేసిన 4 ఓవర్లో కనీసం 2 లేదా 3 వికెట్లు తీసి బాగా ఎకానమీగా బౌలింగ్ అయితే సరిపోతుంది. ముఖ్యంగా మనోడు వెస్టిండీస్ తరపున మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తాడు. సో ఆర్సీబీకి కూడా ఆ ప్లేస్లో వేస్తే సరిపోతుంది. ఇంకా నెంబర్ 10 చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోని అవసరం లేదు. మనోడు ఎక్కడైనా సూపర్గా బౌలింగ్ వేస్తారు. ఐపీఎల్ స్టార్టింగ్ 5-6 మ్యాచ్లు అయితే అద్దరు కొట్టేస్తారు. లాస్ట్ 2-3 సీజన్ నుంచి మనం ఒక్కసారి కనుక గమనిస్తే మహమ్మద్ సిరాజ్ ఆర్సీబీ ఆడిన ఫస్ట్ 5-6 మ్యాచ్లు అయితే బౌలింగ్లో వికెట్ల మీద వికెట్లు వేస్తారు. తర్వాత మనోడు గ్రాఫ్ అయితే కొంచెం డౌన్ అయితే అవుతుంది. సో అలా కాకుండా సీజన్ మొత్తం మనోడు బాగా బౌలింగ్ వేస్తే సరిపోతుంది. సో సిరాజ్కి సంబంధించి స్పెషల్గా ఏం చెప్పను. మనోడు ఫస్ట్ మ్యాచ్ ఎలా బౌలింగ్ వేస్తాడు, 14 మ్యాచ్ అవసరమైతే ఫైనల్ మ్యాచ్ కూడా అలా బౌలింగ్ ఇస్తే బాగుంటుంది. ఇంకా లాస్ట్గా నెంబర్ 11 విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎస్దయాల్ని అయితే ఆర్సీబీ టీం ఆడిపించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనోడు లెఫ్ట్ హ్యాండర్ అన్ని రకాల వేరియేషన్ చేస్తాడు. పవర్ ప్లేలో సిరాజ్తో పాటు అయితే బౌలింగ్ అయితే ఇవ్వగలడు. అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా వికెట్లు తీసి ఎబిలిటీ అయితే ఎస్దయాల్కి అయితే ఉంది కాబట్టి సో ఆర్సీబీ టీం మిడిల్ ఓవర్స్లో అయితే ఎస్దయాల్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ టీం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని తీసుకునే ఛాన్స్ ఉందని చూసుకుంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో కానీ మ్యాచ్ జరిగితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్స్ట్రా బౌలర్ అనేది చూసుకుంటారు. లేదు బయట గ్రౌండ్స్లో కానీ మ్యాచ్ జరిగితే ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావుని అయితే ట్రై చేయొచ్చు. ఇలా ఎందుకు చేస్తారంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అంటే ఎక్కువ బ్యాటర్లు అయితే అవసరం లేదు. 7 బ్యాటర్స్ ఉంటే సరిపోతారు. ఆ 7 బ్యాటర్స్లో కూడా ఒక 3 లేదా 4 పర్ఫార్మెన్స్ చేస్తే ఆర్సీబీ అప్పటికే 200 రన్స్ పైన అయితే చేస్తుంది. సో ఎక్స్ట్రా బౌలర్ ఉంటే పనికి వస్తుంది. ఎందుకంటే చిన్నస్వామి పిచ్లో ప్రతి బౌలరు ప్రతిరోజు సూపర్గా బౌలింగ్ అయితే వేయలేరు కాబట్టి సో ఎక్స్ట్రా బౌలర్ వెళ్తే ఒకరికి పడకపోయినా మరో బౌలర్ అయితే వికెట్లు అయితే తీసే ఛాన్స్ అయితే ఉంటుంది. దానివల్ల కూడా ఆర్సీబీ అయితే హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ అయితే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో ఆర్సీబీ టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు కనీసం 6 లేదా 7 బౌలింగ్ యాక్షన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఓవరాల్గా ఆర్సీబీ టీం అయితే చూడటానికి అన్ని డిపార్ట్మెంట్లను కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కొంచెం బౌలింగ్ వీక్ అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఐపీఎల్ స్టార్ట్ అయితే తెలుస్తుంది బౌలింగ్ వీకా లేదా స్ట్రాంగ్గా అనేది. ఇంకా ఫైనల్గా ఆర్సీబీ టీం ఈ ఇయర్ కప్పు కొట్టాలంటే ఏం చేయాలి అనే విషయానికి వచ్చేసరికి నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్సీబీ టీం వాళ్ళ బ్యాటింగ్ మీదే టీం అంతా డిపెండ్ అయి ఉంటుందని చెప్పాలి. అది ఎలా అంటే ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ అని చేసిందంటే వాళ్ళ బ్యాట్స్మెన్కి క్లియర్గా ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ అని చేశారంటే 200+ రన్స్ చేయాలి. అదే చేజింగ్ చేయాల్సి వచ్చిందంటే కనీసం మీరు మైండ్లో 200+ చేయాలి అనే విషయాన్ని అయితే పెట్టుకోవాలి. అలాంటి ప్లాన్తో వస్తేనే ఆర్సీబీ అయితే ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇదే ప్లాన్ లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ ఫాలో అయ్యారు. సో వాళ్ళు ప్లేయర్స్ వరకు అయితే రావడం జరిగింది. సో ఆర్సీబీ కూడా ఈరు అదే ప్లాన్ కానీ ఫాలో అయితే వాళ్ళు ప్లేయర్స్కి రావచ్చు, లక్ బాగుంటే కప్పు కొట్టచ్చు. గైస్ ఫైనల్గా ఆర్సీబీ టీంకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీం ఈరు ఆడబోయే ఐపీఎల్లో వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసి ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే కొద్దిగా అయితే లైక్ చేయండి గైస్. చేయడానికి నాకైతే చాలా టైం అయితే పట్టింది. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అది కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.